గురుగారు, శృతి గీతాలు అంటే ఏమిటి? ఈ శృతి గీతాలు ఏ గ్రంథంలో ఉన్నాయి? శృతి అంటే వేదం, గీతాలు అంటే పాట. వేదమే ప్రళయకాలంలో ఆదిశేషుడి మీద పవనిస్తున్నటువంటి ఆ పరమాత్మను ఉద్దేశించి ఆయన తత్వాన్ని ఆవిష్కరిస్తూ అద్భుతమైనటువంటి గీతాలు పాడాయి. పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నిస్తాడు, ఈ వేదము యొక్క తత్వం ఏమిటో నాకు తెలుసుకోవాలని, స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవాలని ఉంది, వివరిస్తారా అని ప్రశ్నించిన నేపథ్యంలో, ప్రళయకాలంలో జగత్తు అంతా లీనమై ఉన్న నేపథ్యంలో, ఆ పరమాత్మ పవళిస్తున్న సమయంలో వేదాలు వేద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను కీర్తిస్తూ ఆయన తత్వాన్ని ఆవిష్కరించాయి. నిజానికి ఈ గీతాలన్నింటినీ మనం క్రోడీకరించి వాటికి భాష్యం రాయగలిగితే అది ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వేదాంతాన్ని అంతా మనకు అందించేటువంటి అద్భుతమైన సాహిత్యంగా చెప్పబడుతుంది. ఈ అద్భుతమైన తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే వేదాంతంలోని రహస్యాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. భరిత నిధాగ తప్తుడగు పాంథుడు శీతల వారి గృంకి తాపమున్ వెరుగు కైవడి సంసరణోగ్ర తాపమున్ వెదులుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్ జరామరణ మనోగుణంబుల క్రమంబున దాటుటెన్నెటిన్ అని ఈ సంసారం అనేటువంటి తాపంతో తప్పిస్తున్నటువంటి జీవులందరూ కూడా నిన్ను ఆశ్రయించినప్పుడు మాత్రమే చల్లటి నీటిలో స్నానం చేసినటువంటి వారి సుఖము ఆనందము ఎలా ఎండలో తిరిగిన వాడికి ద్యోతకమవుతుందో అలా ఈ జీవులకు నీ మహత్యం అర్థమవుతుంది అని తెలియజేస్తూ, ఎవరైతే దేహాత్మ భ్రాంతితో ఈ సత్యాన్ని తెలుసుకోలేరో వాళ్ళు అవస్థల పాలవుతూ ఉంటారు అని దాదాపు 50 శ్లోకాలలో ఈ వేదాంత అర్థాన్నంతా భాగవతంలో దశమస్కంధ ఉత్తర భాగంలో మనకు తెలియజేయటం జరిగింది. కనుక భాగవతాన్ని కేవలం కథలకు మాత్రమే పరిమితం చేయకుండా, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మిచూలికైన అని సాక్షాత్తు పోతనామాచ్యుడే తెలియజేశాడు. ఈ భాగవత అర్థాన్ని గ్రహించాలి అంటే సామాన్యులకు తరం కాదు. ఆ శృతి గీతాలలో ఉపయోగింపబడిన సంస్కృతం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. సామాన్యుడికి అది అర్థం కాదు. కనుక పూనికతో వాటిని మనం అధ్యయనం చేయగలిగితే అద్భుతమైనటువంటి వేద సారమంతా మనం అందుకోగలిగిన వారి అవుతాం.